హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ వీడియోస్లో చూపిస్తున్నాను విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు జరుగుతున్నాయని. డే 1 రోజు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. ఇంకా ఫస్ట్ డే అయితే మార్నింగ్ పీటల మీద ఎవరైతే కూర్చున్నారో వాళ్ళతో యాగశాల దగ్గర హోమం స్టార్ట్ చేశారు. అలాగే గణపతి పూజ అయితే జరిపించడం జరిగింది. ఇంకా తర్వాత వాస్తు పూజ చేపించారు. అలాగే దుష్టగ్రహాలు ఎలాంటివి మన దగ్గర ఉండకుండా ఉండడానికి ఆ పూజ కూడా చేపించేశారనమాట. ఈ 3 రోజులు మనకి యాగశాల దగ్గర ఎలాంటి పూజలైనా హోమాలైనా స్టార్ట్ అయిపోతాయి. ఇంకా పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత అయ్యగారు అయితే తీర్థం పంచారు ఊర్లో వాళ్ళందరికీ. ఇంకా అయ్యగారు అయితే హారతి కూడా ఇచ్చేసారనమాట. మొత్తానికి అలా పూజ అయితే జరిగిపోయింది మార్నింగ్ అయితే. ఇంకా ఆ తర్వాత అయ్యగారు మైక్లో అనౌన్స్ చేస్తున్నారనమాట ప్రాసెస్ నెక్స్ట్ ఏంటి అనేది. ఆ తర్వాత ఊరేగింపుకి సిద్ధమైపోమని చెప్పారు. ఇంక ఇక్కడ ముత్యాలమ్మవారు విగ్రహమే కాబట్టి ఆల్రెడీ ట్రాక్టర్లో ఎక్కించేశారు. ఇంక ఇక్కడ బొడ్రాయికైతే పూజలు చేస్తున్నారనమాట. నార్మల్ దేవుళ్ళలాగా ఎలా పడితే అలా వీటి ప్రతిష్ట జరగదు. వీటికి అంతర్బలాలు చాలా గట్టిగా ఉండాలంట. ముత్యాలమ్మ కానీ బొడ్రాయికి కానీ ఎలా పడితే అలా చేస్తే రక్తం కనుక్కొని చచ్చిపోతారంట. అందుకే అయ్యగారు చాలా బలమైన అంతర్బలం వేసి బొడ్రాయిని కదిలించేసేసి ట్రాక్టర్లోకి అయితే ఎక్కించేశారు. కానీ ట్రాక్టర్లో ఎక్కిన తర్వాత ఊరేగింపుకు రాలేదు. యాగశాల దగ్గర కొద్దిసేపు పూజలు అయితే జరిపించేసేసి సాయంత్రానికి అమ్మవారైతే ఊర్లోకి వచ్చేసారనమాట. ఊరేగింపుకి చాలా ఆనందంగా అద్భుతంగా అమ్మవారిని అయితే అలంకరించేసి ఊర్లోకి తీసుకొచ్చారు. ఇంకా ఊర్లో ఊరేగింపు స్టార్ట్ అవగానే అమ్మ అయితే బిందెను రెడీ చేసింది. అమ్మవారికి నీళ్లు పోయడానికి బిందె చుట్టూ పసుపు రాసి కుంకుమ పెట్టి యాపాకులు కట్టిందనమాట. తర్వాత నీళ్ళల్లో పసుపు కుంకుమ వేసి నీళ్ళు అక్కడ పెట్టేసింది. ఇంటి ముందుకి రాగానే అక్క అయితే అమ్మవారికి నీళ్లు పోసేసింది అనమాట. ముత్యాల అమ్మవారు మనకి ఆడబిడ్డగా కొలుస్తామంట. అందుకే ఈసారి పూజలన్నీ ఆడబిడ్డలతోనే చేయించారు ముత్యాలమ్మ ప్రతిష్టాపనకి. అంగరంగ వైభవంగా అమ్మవారి ఊరేగింపు అయితే జరిగిపోయింది. డే 1 ఇలా గడిచిపోయింది. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.